వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. యాజ్ ఏ బిగినర్గా మీరు మ్యూచువల్ ఫండ్లో మీ యొక్క పోర్ట్ఫోలియోని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మనకు మ్యూచువల్ ఫండ్లో చాలా రకాల కేటగిరీస్ ఫండ్స్ అయితే ఉంటాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, అలాగే ఫ్లెక్సీ క్యాప్, ఇలా చాలా రకాల ఫండ్స్ అయితే ఉంటాయి మనకు. సో ఇలాంటి ఫండ్లు అన్నీ కవర్ చేస్తూ 2 ఫండ్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేసి మీ యొక్క పోర్ట్ఫోలియోని ఎలా బిల్డ్ చేయాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ లార్జ్ క్యాప్ అంటే 1 to 100 వరకు ఉండేటువంటి కంపెనీస్ లార్జ్ క్యాప్ అని, 101 నుంచి 250 వరకు ఉండేటువంటి మిడ్ క్యాప్ అని, 250 నుండి 500 వరకు ఉండేటువంటి కంపెనీస్ని స్మాల్ క్యాప్ అని అంటారు. 3 కేటగిరీల యొక్క కంపెనీస్ని కవర్ చేస్తూ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మల్టీ క్యాప్ ఫండ్స్ కానీ, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కానీ ఈ అన్ని సెక్టార్లను కవర్ చేస్తూ ఉంటాయి. ఎస్సీలో 5000+ కంపెనీస్ రిజిస్టర్ అయ్యాయి. అట్లాగే ఎన్ఎస్సిలో మనకు 2500+ కంపెనీస్ అయితే మనకు రిజిస్టర్ అయ్యాయి. సో దీంట్లో మనకు ఇలాంటి అన్ని కంపెనీస్లో ఏ కంపెనీ మంచి పర్ఫామ్ ఇస్తుంది, ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కొద్దిగా కష్టం. సో వాళ్ళు రీసెర్చ్ చేసి మంచి స్టాక్ని పిక్ చేసి ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తూ ఉంటారు. యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ ప్రకారం మల్టీ క్యాప్ యొక్క స్ట్రాటజీని కనుక చూసినట్లయితే 75% అనేది ఈక్విటీలోను, రిమైనింగ్ 25% అనేది మ్యూచువల్ ఫండ్ యొక్క ఫండ్ మేనేజర్ స్ట్రాటజీస్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఈ 75లో కూడా మనకు 25 అనేది స్మాల్ క్యాప్లోను, 25 అనేది మిడ్ క్యాప్లోను, 25 అనేది లార్జ్ క్యాప్లోను ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు అన్ని కేటగిరీలు మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది వెళ్తుంది కాబట్టి మల్టీ క్యాప్స్ అనేది మంచి ఆప్షన్. అట్లాగే ఫ్లెక్సీ క్యాప్ కూడా ఒక మంచి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకు ఫ్లెక్సీ క్యాప్ని కనుక చూసినట్లయితే 65% అనేది ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ 35% అనేది మ్యూచువల్ ఫండ్ యొక్క మేనేజర్ స్ట్రాటజీస్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ 65% అనేది స్మాల్ క్యాప్లో చేయొచ్చు, లేదా మిడ్ క్యాప్లో చేయొచ్చు, లేదా లార్జ్ క్యాప్లో చేయొచ్చు. 35% అనేది క్యాష్ కానీ అట్లాగే ఇతర సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఫండ్ మేనేజర్ యొక్క స్టేటస్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు. సో ఇక్కడ మనకు ఫ్లెక్సీ క్యాప్ అట్లాగే మల్టీ క్యాప్లో కనుక చూసుకున్నట్లయితే మనకున్నటువంటి లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ అట్లాగే మిడ్ క్యాప్ అనేటువంటి ఈ అన్ని కేటగిరీలు మనకు దీంట్లో రావడం జరుగుతుంది. అట్లాగే మనకి ఇక్కడ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ యొక్క స్ట్రాటజీస్ని బట్టి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి కంపెనీస్ని వాళ్ళు సెలెక్ట్ చేసి దాంట్లో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో యాజ్ ఎ బిగినర్గా మీరు మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ అనేటువంటివి నిఫ్టీ 500 బెంచ్ మార్క్గా పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. సో గత కొద్ది కాలంగా మనం చూసినట్లయితే ఈ బెంచ్ మార్క్ని బీట్ చేస్తున్నాయి. మంచి రిటర్న్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మల్టీ క్యాప్ అనేది కొంతవరకు వొలటాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అనేటువంటి ఆల్ కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి ఈ మల్టీ క్యాప్ ఫండ్ అనేది కొద్ది వొలటాలిటీ అనేది ఉంటుంది. ఫ్లెక్సీ క్యాప్లో వొలటాలిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో యాజ్ ఎ బిగినర్గా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే మల్టీ క్యాప్ అట్లాగే ఫ్లెక్సీ క్యాప్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.